ఇది వచ్చేసి సరస్వతి టెంపుల్. మీకు పార్కింగ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీరు. తర్వాత మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయం విశిష్టత ఏంటి అనేది మనం వీడియో మధ్యలో అయితే చెప్పుకుందాం. అడ్రస్ వచ్చేసి నేను తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయండి. చాలామంది ఏంటంటే డిస్క్రిప్షన్ చెక్ చేయకుండా ఆలయం ఎక్కడుందని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా. సో అర్థం కాని వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అనమాట, మ్యాప్స్తో సహా. సో మీరు అక్కడ నుంచి అయినా సరే చెక్ చేయవచ్చు. అండ్ నా ముందు వీడియోస్ కనుక మిస్ అయ్యి ఉంటే వాటి యొక్క లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ప్రతి ఒక్క టెంపుల్వి. సో అక్కడ నుంచి అయినా సరే మీరు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయం మీరు షామీర్పేట్ టువర్డ్స్ గజ్వెల్ వెళ్ళే దారిలో వర్గల్ అనే విలేజ్ మీకైతే కనిపిస్తుంది. ఆ విలేజ్లో ఉంటుందన్నమాట ఈ ఆలయం. హైదరాబాద్ నుంచి జస్ట్ 1 అవర్ 45 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది. మీరు ఈ ఆలయం ఎంట్రీ అయిన తర్వాత కింద నుంచి నడుచుకుంటూ పై వరకు రావాలన్నమాట. సో ఆ పై వరకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక పూజా స్టోర్ అయితే కనిపిస్తుంది. ఆ పూజా స్టోర్లో మీకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకోవాలి. శ్రీ విద్యార్థి క్షేత్రం దగ్గర అయితే మీరు కొబ్బరికాయలు సమర్పించుకోవాలన్నమాట. పైన అయితే అలో లేదు. తెలంగాణలో విద్యకు, జ్ఞానానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పవిత్ర క్షేత్రం ఇది. ఆ సరస్వతి అమ్మని దర్శించుకోవడానికి ఇక్కడికి ఎక్కువగా విద్యార్థులు, చిన్నపిల్లలే వస్తూ ఉంటారనమాట. సిద్దిపేట జిల్లా వర్గల్ కొండపైన వెలిసిన ఈ ఆలయం ఎందుకింత ప్రసిద్ధి చెందింది, ఇక్కడ అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారు, ఈ ఆలయంలో ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక విషయాలు ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి. కింద నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్సే, మీరు కొండపైకి అయితే చేరుకుంటారనమాట. ఇక్కడ కొండపైకి వచ్చిన తర్వాత ఈ ఆలయం గోపురం అయితే ఒకసారి చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఆలయ స్థాపన చరిత్ర గురించి చూసుకుంటే ఈ ఆలయాన్ని స్థాపించాలి అని సంకల్పించిన వ్యక్తి వచ్చేసి శ్రీ యమవరపు చంద్రశేఖర శర్మ గారు. ఆయన గొప్ప పండితుడు, జోష్యుడు, అలాగే సరస్వతి అమ్మకి గొప్ప భక్తుడు అనమాట. ఆ భక్తి ప్రేమలతోనే 1989 సంవత్సరంలో వసంత పంచమి రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా చేయడం జరిగింది. ఆలయ ముఖద్వారం ముందు మీకు ఇక్కడ పెద్ద గంట అయితే కనిపిస్తుంది కదా. ఈ గంటని మోగిస్తే మీకు ఆలయం లోపల ఈ ఘంటానాదం అనేది ప్రతిధ్వనిస్తుంది అనమాట. మీకు ఇక్కడ లోపల కనిపించే ఆలయంలో ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది, ఆ ధ్వని మొత్తం. మీరు హైట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై అయితే చేయండి. నాకైతే అందలేదు కాబట్టి నేను వదిలేశాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఆలయాన్ని త్వరలో దర్శించుకోవడానికి కనుక వెళ్తే తప్పకుండా ఈ గంటని మ్రోగించడం మాత్రం మర్చిపోవద్దు. ఆలయ ద్వారంలో నుంచి మీరు ముందుకు వచ్చేదాకా మీకు ఎడం వైపు ఒక లిఫ్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు, నడవలేని పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది ఏర్పాటు చేశారనమాట. ఇది పర్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత క్షణం నుంచి ఎంత ప్రశాంతంగా ఉందంటే అది అసలు మాటల్లో వర్ణించలేదన్నమాట. ఈ ఆలయ స్తంభాలు, శిల్పాలు అలా చూస్తూ ఉండాలని అనిపించింది. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందన్నమాట. అంటే మీకు బయట శబ్దాలు ఏవి లోపలైతే అసలు వినిపించట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఆ శిల్పాల గురించి, ఆ స్తంభాల గురించి, ఇక్కడున్న ఆలయ ప్రతీక గురించి ఏం చెప్పాలో కాసేపు అయితే నాకు అర్థం కాలేదు. లోపలికి వచ్చిన తర్వాత నుంచి అదే షాక్లో చూస్తూ ఉండిపోయానన్నమాట. లోపల ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి బయట ఎటువంటి టికెట్ అయితే ఉండదు. దర్శనం వచ్చేసి ఫ్రీ అనమాట. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి ఎవరికైనా అక్షరాభ్యాసం చేయించాలంటే మాత్రమే 250 రూపాయలు చెల్లించి టికెట్ అయితే తీసుకోవాలి అక్షరాభ్యాసం చేయించడానికి. ఈ ఆలయంలో నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అది కూడా ఫ్రీ. అది ఎక్కడ జరుగుతుంది, దానికి సంబంధించి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. రెండవ అతిపెద్ద సరస్వతి దేవి అమ్మవారి ఆలయం అయితే మనకి తెలంగాణలో ఉంది. మొదటిది వచ్చేసి మీకు బాసరలో ఉంటుంది. బాసరలో ఏంటంటే మనకి అక్కడ సరస్వతి అమ్మవారు జ్ఞాన సరస్వతిగా కొలువై ఉంటారు. మనకి ఇక్కడ తెలంగాణలో అది కూడా వర్గల్లో వచ్చేసి విద్యా సరస్వతి అమ్మవారిగా కొలువై ఉన్నారనమాట. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో, అలాగే వర్గల్లో ఉన్న ఈ విద్యా సరస్వతి అమ్మవారు కూడా అంతే పవర్ఫుల్ అనమాట. 1992లో శ్రీ విద్యా నరసింహ భారతి స్వామి గారు సరస్వతీదేవి మరియు శనిదేవుని విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ కంచి శంకర పీఠం స్వీకరించింది. దానికి సంబంధించిన నేమ్ బోర్డుని అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా.
ఆ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం 2 అంతస్తుల పైకైతే వెళ్ళాలన్నమాట మెట్ల మార్గంలో. పైనైతే మీకు ఎటువంటి కెమెరాస్ గానీ, వీడియో రికార్డింగ్ గానీ అలో లేదనమాట. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక శక్తితో నిండిన ప్రదేశం అయితే ఇది. సిటీకి దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు గదా మీరు. ఇక్కడికి మీరొచ్చిన తర్వాత మీరు విలేజ్ వైబ్స్‌నైతే బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఆలయంని చూసినట్టు ఉంటుంది. అలాగే ఈ ప్రకృతిని ఆస్వాదించినట్టు కూడా మీకైతే ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే ఈ ఆలయం మొత్తం భక్తులతో నిండిపోతుందనమాట. గర్భగుడిలో ఉన్న సరస్వతి అమ్మవారిని ఫోటో కానీ, వీడియో కానీ తీసుకోవాలి అని మీరనుకుంటే గనక మీకు ముందే ఈ విషయం అయితే చెప్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా వినండి. మీకు వీడియో స్టార్టింగ్‌లో పూజా స్టోర్ అని చూపించాను గదా! దానికి రైట్ సైడే ఇన్ఫర్మేషన్ కౌంటర్ అని జెప్పేసి ఉంటుంది. సో, అక్కడైతే మీరు పర్మిషన్స్ అవి తీసుకోవాలి. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీరైతే ఎడమ వైపుకి రండి మెట్లు దిగి. కుడివైపుకెళ్ళొద్దు. మీరు కుడివైపుకెళ్తే మిస్ అయిపోతారు. మీకు ఇందాక వీడియోలో చెప్తానన్నాను కదా! ఫ్రీ భోజనం ఎక్కడ దొరుకుతుందని జెప్పేసి. దానికి సంబంధించి ఇక్కడనే అనమాట. సో, ఈ వేలో మీరు వెళ్తూ ఉంటే మీకు లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక ఆలయం అయితే వస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. సో, ఆ ఆలయంలో దానికి సంబంధించి టోకెన్స్ అయితే ఇస్తారనమాట. నేను మీకు చూపిస్తాను ఆలయం గూడా ఎక్కడుంది, ఏంటి అని జెప్పేసి. అయితే మీకిక్కడ మొత్తం 4 ఉప ఆలయాలైతే ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్‌దొచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, నెక్స్ట్ వచ్చేసి శనీశ్వర ఆలయం, అలాగే శివాలయం, లాస్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట. సరస్వతి అమ్మవారితో కలిపి మొత్తం 5 ఆలయాలైతే మీకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ ఆలయానికి ఈ రూట్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ కూడా ఒక ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడు. మీరు ఫ్రంట్ నుంచి వస్తేనే మీకు వ్యూ బాగా కనిపిస్తది. దయచేసి ఫ్రంట్ నుంచి రావడానికే ట్రై అయితే చేయండి. మీకు ఈ 5 ఆలయాలతో పాటు ఇంకొక ఆలయం అయితే మీకు సెపరేట్‌గా ఒకటైతే ఉంటుందనమాట. అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మీకు ఆ ఆలయాన్ని కూడా చూపిస్తాను. అది ఎక్కడుంది ఏంటి అనేసి. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడో కాదు. జస్ట్ లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందనమాట. మీకు కిందికెళ్ళాక చూపిస్తాను. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో కూడా ఫోటోస్ కానీ, వీడియో రికార్డింగ్ కానీ అలో అయితే లేదు. మీరు స్వయంగా దర్శనం చేసుకోవడం మాత్రమే. అక్కడ పూజారి అదిగోండి చూస్తున్నారు కదా! వద్దు వద్దు అనేసి అంటున్నాడు. ఆ లక్ష్మీ గణపతి స్వామిని దర్శించుకున్న తర్వాత అదే వేలో బయటకొస్తే మీకు ఇక్కడ శ్రీ విద్యా డిజిటల్స్ అని చెప్పేసి మీ క్యామ్‌తో ఫోటోస్ అయితే తీసే ప్లేస్ అయితే ఒకటి ఉంటుంది. ఇదొచ్చేసి సరస్వతీదేవి కమలంలో వీణ పట్టుకొని కూర్చున్న విగ్రహం అనమాట. ఈ విగ్రహం దగ్గర అక్షరాభ్యాసానికి వచ్చిన తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఇక్కడైతే ఫోటోస్ దిగుతుంటారు. ఈ ఆలయం కొండ మీద ఉండటం వల్ల ఇక్కడ నుంచి చూస్తే విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. పచ్చటి పల్లెటూర్ల మధ్యలో ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. భక్తులు ఎక్కువగా ఈ ఆలయాన్ని వసంత పంచమి రోజైతే దర్శించుకోవడానికే వస్తుంటారనమాట అక్షరాభ్యాసానికి. ఈ ఆలయంతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన వేద పాఠశాల కూడా మీకు చూపిస్తాను వీడియోలో తర్వాత. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం వచ్చేసి మీకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం. మీకు ఇందాక ఆ వేలో నుంచి వచ్చి చూపించాను కదా! తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్నది శనీశ్వర ఆలయం. దాని పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. దాని పక్కన శివాలయం అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా కొంతమంది అయితే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అక్కడైతే మనకి క్యామ్ తీసే అతను అవైలబుల్‌గా లేడనమాట. మేము వెళ్ళే టైంకైతే అసలు ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. సరే అని చెప్పేసి మేము కొన్ని ఫోటోస్ అయితే దిగేసి అక్కడ నుంచి స్ట్రెయిట్‌గా ఇలా మీరు నడుచుకుంటూ వస్తే మళ్ళీ మీరు లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలోకైతే వెళ్తారనమాట. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా ఇదే రూట్‌లో వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి వచ్చినా ఇదే రూట్‌లో వెళ్ళాలి. సో, అందుకే మీకు ఈ 2 రూట్స్ చూపిస్తున్నాననమాట. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దని చెప్పేసి. దర్శనం అయితే అయిన తర్వాత మీరు అక్కడి నుంచి ఇలా కిందికి వచ్చేసేయాలనమాట. మీరు ఎటువైపు వెళ్ళినా మీరు కింద ఎగ్జిట్‌కే వెళ్తారు. సో, ఏం కన్‌ఫ్యూజన్ అయితే ఏముండదు. మీకు ఇక్కడ కనిపించే ఆలయం వచ్చేసి శనీశ్వర ఆలయం అనమాట. అందులో కూడా కెమెరాస్ అలో లేదు. సో, తీయలేదనమాట. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ ఆలయం వచ్చేసి కంచి కామకోటి పీఠ వారి ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి దానికి సంబంధించిన శిలాఫలకం అయితే ఇది. ఇదొచ్చేసి కేఈ ఇండస్ట్రీస్ వారు శనీశ్వర ఆలయానికి డొనేషన్ అయితే ఇచ్చారనమాట. దానికి సంబంధించిన శిలాఫలకం ఇది. ఆ శనీశ్వరుని ఆలయం పక్కన మీకు ఇక్కడ చూస్తే శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి అనే పేరుతో ఇక్కడ శివుడిని అయితే ఆరాధిస్తుంటారనమాట. ఇక్కడ మీరు చూస్తే శివలింగం ఉంది చూసారు కదా! ఇది వచ్చేసి పూర్తిగా శివాలయమే. ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. టెన్షన్ ఏం లేదు. ఇది వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆర్కిటెక్చర్ అనమాట. గుడి చాలా అద్భుతంగా ఉంది. వైట్ పెయింట్ ఏసి. అందులో ఈ ఏనుగులు వరుసగా వెళ్తున్నట్లు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా! మీరు కూడా ఒకసారి చూడండి. మీరు ఆ శివాలయం నుంచి కాస్త పక్కకొచ్చారంటే మీకు ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది మేము సెకండ్ బ్యాచ్ అనమాట చూడడం. అక్కడ పిల్లలు వెళ్తున్నారు చూస్తున్నారు కదా! మేము వచ్చినప్పుడైతే ఒక బ్యాచ్ అయితే ఆల్రెడీ దర్శించుకొని వెళ్ళిపోయారనమాట.
వాళ్ళు వచ్చేసి సెకండ్ బ్యాచ్ పిల్లలు. సో ఇక్కడికి ఎక్కువగా స్టూడెంట్సే వస్తుంటారనమాట. ఈ ఆలయంలో కూడా మనకి వీడియో రికార్డింగ్ అయితే లేదు. సో తీయలేదు. అన్నదానానికి సంబంధించి ఫ్రీ టోకెన్స్ కూడా మీకు ఈ ఆలయంలోనే ఇస్తారనమాట. తప్పకుండా చెక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది, మీకు చూపిస్తానని చెప్పేసి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏంటంటే శ్రీ కళ్యాణ శ్రీనివాసుడిగా ఇక్కడ పిలుస్తారనమాట. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి ఆధునిక కాలంలో నిర్మించబడ్డ మహాపుణ్యక్షేత్రం అనమాట. ఆలయ కమిటీ మెంబర్స్ అండ్ అలాగే ఇక్కడున్న భక్తుల సహకారంతో 2021లో ఆలయ ప్రతిష్ఠ అయితే ఇక్కడ జరిగింది. ఈ ఆలయాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఇలా ఈ పచ్చటి వాతావరణం మధ్యలో అయితే ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. మీరు ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే మీకు ఇలా మెట్లయితే కనిపిస్తుంటాయి ఆలయానికి సంబంధించి. ఈ మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత మీకు రైట్ సైడే ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. లోపలైతే సేమ్ అన్నిట్లాగానే కెమెరాస్ అయితే అలో లేదనమాట. మీరు ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకోండి లోపల. ఈ ఆలయంలో శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా ఆ శ్రీనివాసుడు అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడనమాట. మీరు ఈ ఆలయం లోపలికి ఎలాగైతే వెళ్ళారో తిరిగి అదే దారి నుండి బయటకైతే రావాల్సి ఉంటుంది. ఈ ఆలయం లోపల మీరు కావాలంటే ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో అండ్ ఏ షార్ట్ వీడియోలో చూడనిది మీరైతే ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నారనమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మేము ఒక విన్యాసం అయితే ట్రై చేసామన్నమాట ఇక్కడ. మీరెవ్వరు కూడా ట్రై చేయొద్దండి దయచేసి. ఈ కొండ పైనకి ఎక్కిన తర్వాత ఒక్కసారి అయితే ఈ విజువల్స్ని అయితే ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రారంభంలో ఇక్కడ కొంతమంది పురాతన శివాలయం అవశేషాలు మరియు గుహాలయాలు ఉండేవి మేము చూసామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. అలాగే ఈ ప్రాంతం పూర్వకాలం నుంచే చాలా పవిత్రంగా భావిస్తారన్నమాట ఇక్కడున్న ప్రజలైతే. ఇలా ఈ కొండ మీద కాలభైరవుని ఆలయం అయితే మేము చూడడం అయితే జరిగింది. ఇక్కడికి ఫస్ట్ టైం రావడం కాబట్టి మాకు అంతగా ఐడియా లేదు ఫస్ట్ చూసినప్పుడు. తర్వాత ఆ చేతిలో ఆ త్రిశూలము, ఇంకో చేతిలో ఆ డమరకం చూసి అప్పుడైతే మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. ఆయన విగ్రహం చూడటం అయితే ఫస్ట్ టైం అనమాట నేనైతే. ఇక్కడ ఆ కాలభైరవునితో పాటు కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మాకు కనిపించాయి. ఇక్కడ ఉన్నది ఆయన నాకు తెలిసి గొడ్డలైతే ఉంది కాబట్టి ఆయన పరశురాముడు అయితే అనుకుంటున్నాను. ఆయన పక్కన వినాయకుడు అయితే ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. తర్వాత ఇక్కడ కొన్ని తలకాయలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవార్ల పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. మీరు సరస్వతి అమ్మ టెంపుల్ చూశారు కదా ఇప్పటిదాకా. అయితే ఆ పక్కనే మీకు ఒక కొండ అయితే ఉంటుంది. మీరు ఆ కొండని ఎక్కడానికైతే నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నించొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇది మొత్తము జారుడిగా ఉంటుంది అనమాట. మొత్తం స్లోప్ ఉంటుంది ఆ కొండ అయితే. మీరు అలాంటి సాహసాలు అయితే చేయొద్దు దయచేసి. నేనేంటంటే జస్ట్ ఇక్కడ ఏముందో తెలుసుకోవడానికి అని చెప్పేసి నేనైతే ఎక్కాను. సో మీరు మాత్రం అసలు ఎక్కొద్దు. జస్ట్ మీరైతే కింద ఉన్న టెంపుల్స్ని అయితే మొత్తం కవర్ చేసుకోండి అంతవరకే. నేనైతే జస్ట్ చూద్దామని చెప్పేసి పై వరకు వచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు విగ్రహం ఉంది కాబట్టి మీరైతే ట్రై చేయొద్దు. ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని ప్రశాంతంగా ఇంటికైతే వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై భారత్, జై హింద్. ఆ కొండ మీద నుంచి కిందికి దిగుతూనే మాకు ఇలా ఒక శివలింగం అయితే కనిపించింది అనమాట. ఇంకా కిందికి కూడా రాలేదు, సగం దూరంలోనే ఉన్నాము. జస్ట్ చూసి అలా ఆగామన్నమాట. ఆ కాలభైరవుణ్ణి చూసిన తర్వాత ఈ స్లోప్ ఉంది కదా, ఈ స్లోపు దిగి మీరు ఇటు కిందకి వచ్చారంటే మీకు ఇక్కడ ఒక శివలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటారు దీన్ని, చూడండి. ఇలా ఉంటే బ్రహ్మసూత్రం అయితే. ఇది చెక్కింది అనమాట, సహజంగా ఏర్పడింది కాదు. ఇలా ఉంటే బ్రహ్మసూత్రం అంటారు అనమాట. ఇలాంటి మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి శివలింగాలు. అయితే
విషయం ఏంటంటే ఇక్కడ ఈ పరమశివుడికి ఎదురుగా ఈ శివలింగం ఎందుకు ఇలా వదిలేశారు అనేది నాకు కొంచెం డౌట్ అనమాట. అంటే నాకు వచ్చిన సందేహము. అయితే ఇక్కడ దీన్ని ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేశారు అనేది తెలియదు. మీలో ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే. అక్షరాభ్యాసానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఈ జ్ఞాన సరస్వతి ఆలయం. మనకి బాసర వెళ్ళలేని వాళ్ళైతే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలంగాణ వర్గల్ విలేజ్లో ఉన్న ఈ ఆలయానికి అయితే రావచ్చు. నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ మరొక ఆలయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.